గారు ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా వ్యవహరించారు. వారు మాట్లాడే మాటలు కూడా కరెక్ట్ కాదు. ఈరోజు ఇట్లాంటి సీనియర్ నాయకులు ఇట్లా రోడ్డు మీద మాట్లాడినప్పుడు మాలాంటి జూనియర్ మేము ఇప్పుడిప్పుడు రాజకీయాలు వచ్చాం, మొదటిసారిలో ఎమ్మెల్యేగా నేను అయినా. వాస్తవంగా మీ యొక్క సంస్కృతి, మీ కల్చర్ చూసి మేము నేర్చుకోవాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీలోనే ఖతం చేసే ప్రయత్నంలో వీరంతా కూడా చేస్తున్న తతంగం అంతా కూడా చూస్తున్నాం. ఈరోజు కొండేశ్వరరావు గారు ఈరోజు వారు అటవీ శాఖ మంత్రులు, దేవాదాయ శాఖ మంత్రులు. మీరు చేయాల్సిన పనులు ఏంటిది? రాష్ట్రంలో ఈరోజు ఎన్ని రివ్యూ మీటింగ్ పెట్టారు? ఈరోజు వాస్తవంగా మీరు నా ప్రాంతంలో అటవీ సమస్యలు ఎన్ని ఉన్నాయి, వాస్తవంగా ఎంత అలజడి జరుగుతుంది, అనేక సార్లు మేము ఆహ్వానించినాం. ఇలాంటి వాటి మీద దృష్టి సారించి మరి రాష్ట్ర అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు చేసే కార్యక్రమాలు మనం ప్రోత్సహించే విధంగా ఉండాలి. కానీ ఈరోజు ఎవరినో రుసుగొల్పి మీ బిడ్డ ఒక రకంగా మాట్లాడుతూ పోతున్నా కూడా కనీసం వాళ్ళని మందలించకుండా, కనీసం ఆమెను కౌంటర్ ఇవ్వకుండా, అది నా తప్పిదం కాదు, బిడ్డ మాట్లాడితే రాజీనామా చేయాలి. సరే, బిడ్డ మాట్లాడి రాజీనామా ప్రకాష్ రెడ్డి గారితో మాకు ఇంతకుముందు మాట్లాడే ఒక మాట చెప్పారు. నేను ఈరోజు ఇప్పుడు చెప్తున్నా, ఈరోజు ప్రకాష్ రెడ్డి రాజీనామా అనేదానికంటే అమ్మని రాజీనామా చేయమని ఈరోజు ప్రకాష్ రెడ్డి నేను కూడా ఒక మాట మాట్లాడుతాను. సరే, గౌరవ పదవులు వెనుక కూర్చున్నారు. వాస్తవంగా మాకు కొంతమంది మాకు ముందు వరుసలో కూర్చోబెట్టారు, వాళ్ళు ముందు కూర్చోవాలి. నేనేమంటున్నా, అలాంటి మీరు రాజీనామా చేసేదానికంటే ఈరోజు మా వాళ్ళందరూ డిమాండ్ చేస్తారు. మేము ముఖ్యమంత్రిగా డిమాండ్ చేసేది ఒకటే, పార్టీలో విడంబొచ్చు తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా, రోడ్డు మీద ఎవరు మాట్లాడినా వారిని కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి కావచ్చు, అదేవిధంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కావచ్చు, కంపల్సరీ చర్యలు తీసుకోవాలి. మీరు ఇట్లాగే చూసుకుంటా పోతే పార్టీ భవిష్యత్తులో నష్టపోతుంది. కాబట్టి ఈరోజు సురేఖ విషయంలో కావచ్చు, రాజగోపాల్ రెడ్డి విషయమే కావచ్చు, అదేవిధంగా దాంతోపాటు మన చిన్నారెడ్డి విషయంలో గారు కావచ్చు, కంపల్సరీ క్రమశిక్షణ తీసుకోవాలి. సస్పెండ్ చేస్తారా, ఏం చేస్తారా? ఎందుకంటే పార్టీ కంటే ముఖ్యం మేము ఎవరు కూడా పెద్ద కాదు. మాకు పార్టీ ఓట్లతో మేము గెలిచినాం, పార్టీ చేతి గుర్తుతో గెలిచాం. చేతి గుర్తుని ఎవరైతే నరకాలనుకుంటున్నారో అలాంటి వారిని పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలి, అవసరమైతే సస్పెండ్ చేస్తారు, ఇంకేమైనా చేయాలి. అది డిసిషన్ తీసుకొని మేమందరూ కూడా ఎమ్మెల్యేలు కోరుకునేది ఏంటిది? మేము ఇది స్పష్టంగా చెప్తున్నాం, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, తప్పకుండా ఆ రకంగా ముందుకెళ్ళాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అది ఎవరైతే సుస్మిత గారు చేసిన వాక్యాల విషయంలో కూడా మేము చాలా క్లారిటీతో చెప్తున్నాం. చాలా మంది అంటారు ఆమె సభ్యత్వం ఉన్నదా లేదా, మరి ఎవరు ఆ మాటలు ఎవరు మాట్లాడిస్తున్నారు? కాబట్టి దీనివల్ల పార్టీ నష్టపోతుంది. కాబట్టి మేము కోరేది ఒకటే, ఎమ్మెల్యేలందరూ కూడా అధిష్టానాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు మీరు రోడ్ మీద వచ్చేసి మీరు కూడా ప్రెస్ మీట్ పెడుతున్నారంటే పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు మేము మాట్లాడబోతే ఎవరు మాట్లాడేది మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం అధిష్టానాన్ని. మేము అధిష్టానానికి వ్యతిరేకంగా పార్టీకి వ్యతిరేకంగా పోవట్లేదు. పార్టీ కాంగ్రెస్గా ఎవరు వెళ్ళినా వారి మీద చర్యలు తీసుకొని మేము అందరం వెళ్ళాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ రకంగా పీసీసీ కావచ్చు, ఏఎస్ కావచ్చు, నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు నేను 100% నేను చెప్తా, దానికి సమాధానం చెప్తా. ఈరోజు నేను మాట్లాడింది మా కార్యకర్తల యొక్క ఆవేదన. నేను పార్టీ విషయంలో అగరిస్ట్గా నేను ఏ రోజు కూడా వెళ్ళలే. ఆ రోజులో మా ప్రాంతంలో జరుగుతున్న వ్యవహారం విషయంలో నేను మాట్లాడిన తప్ప 100% నేను సోకర్ నోటీస్ సమాధానం చెప్పడానికి నేను రెడీగా ఉన్నా. కాబట్టి నేను పార్టీ అగరిస్ట్గా ఎక్కడ కూడా వెళ్ళలే. ఈరోజు మా పార్టీ కార్యకర్తలు కాపాడమని మేము అధిష్టానానికి మేము రిక్వెస్ట్ చేయడం అనేది జరిగింది. చెప్పండి ఈరోజు చెప్పండి. రాజగోపాల్ రెడ్డి గారు బహిరంగంగా పార్టీని నష్టపరిచే విధంగా మాట్లాడుతున్నారు. ఆ విషయం మీకు క్లారిటీ ఉండాలి. కాబట్టి ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు ఏదైతే కోరుకుంటారో బహిరంగ మీటింగ్లలో వాళ్ళు మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి గారు పేరు పెట్టి మాట్లాడుతున్నారు. ఈరోజు మా అధిష్టానం మా ముఖ్యమంత్రి గారికి ఏదైనా ఉంటే వాళ్ళు పోయి మాట్లాడచ్చు, చెప్పచ్చు. ఈనాటి పత్రికా సోదరులకు, గౌరవ విప్పులకు, నా సహచార ఎమ్మెల్యేలకు అందరికీ నమస్కారాలు. ఈరోజు మనందరికీ తెలుసు, మన రాష్ట్ర ప్రతిష్టను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది, ప్రజలపైన ఉంది. ప్రజాప్రతినిధులమైన శాసనసభ్యులము, ఎమ్మెల్సీలో, రాష్ట్ర క్యాబినెట్ మీద ఉంది. అదేవిధంగా పత్రికా సోదరుల మీద కూడా ఉంది. మనం మన రాష్ట్ర ప్రతిష్టను కాపాడుకోవాలి. మనం గౌరవంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మనందరికి తెలుసు, 10 సంవత్సరాలు ఈ రాష్ట్రం ఒక కుటుంబ పాలన, ఒక పార్టీ నియంతృత్వంతో పరిపాలన కొనసాగిస్తే ఈ రాష్ట్ర పరిస్థితి అంతా, ఆర్థిక పరిస్థితి అంతా దిగదార్చి అస్తవ్యస్తాన్ని రాష్ట్రాన్ని సముద్రాలకు నెట్టితే ఒక పోరాటం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలందరం, ఇంకా బయట ఉన్న నాయకులందరం కలిసి పెద్దలను, రాష్ట్రంలో ఉన్న కురువృద్ధులను కూడా ఒక స్థాయి
ఒక వేదిక మీద తెచ్చి ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన పాలనను అంతం చేయడానికి కంకణబద్ధుడై ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉంటే అదే స్థానంలో ఉన్న మంత్రివర్గంలో ఉన్న ఒక మంత్రి గారు వారి కుటుంబం మరీ పార్టీ కార్యకర్తలు అసహించుకున్న విధంగా